నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు నేడు తెలుగుదేశం అభ్యర్థులకు బీఫారాలు నేరుగా ఇవ్వనున్న అధ్యక్షుడు చంద్రబాబు ఊరూరా జోరందుకున్న కూటమి అభ్యర్థుల ప్రచారం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతున్న నేతలు వైకాపా నుంచి తెలుగుదేశంలోకి ఆగని వలసలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేరికలు నా విశాఖ అంటూనే నగరానికి జగన్ తీరని ద్రోహం 5 ఏళ్లలో మాటలే తప్ప అభివృద్ధి కనిపించని వైనం ఏ జిల్లాకు వెళ్లినా అభ్యర్థులు మంచివాళ్లు సౌమ్యులే అనకాపల్లిలోనూ అదే పాట పాడిన సీఎం జగన్ తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నేడు బీఫారాలు అందజేయనున్నారు 144 మంది అసెంబ్లీ అభ్యర్థులకు 17 మంది పార్లమెంటు అభ్యర్థులకు ఉండవెల్లిలోని తన నివాసంలో బీఫారాలు అందజేస్తారు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం అధికార పార్టీ కుట్రలను ఎదుర్కోవాల్సిన తీరు తదితర అంశాలపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తారు పలు నియోజకవర్గాల్లో పలు మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కూటమి అభ్యర్థులు ప్రచారంలో పరిగెడుతున్నారు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కూటమిని భారీ ఆధిక్యంతో గెలిపించాలని ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు కూటమి అభ్యర్థుల ప్రచార కార్యక్రమాలకు ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తోంది కృష్ణా జిల్లా ఘంటసాలలో అవనిగడ్డ జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ కుమార్తె అవనిజ ప్రచారం చేశారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో కోవూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి ప్రచారం నిర్వహించారు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పలు వార్డుల్లో కూటమి అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ సతీమణి శ్రీదేవి ప్రచారం చేశారు విజయవాడ 7వ డివిజన్లో తూర్పు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు సతీమణి అనురాధ ఓట్లు అభ్యర్థించారు బాపట్ల జిల్లా చీరాల పేరాల ప్రాంతాల్లో కూటమి అభ్యర్థి ఎంఎం కొండయ్య ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు అద్దంకి మండలం ఉప్పలపాడులో కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ అభ్యర్థించారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ముస్లింలతో తెదేపా నాయకులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు మైనారిటీల సంక్షేమం కోసం తెదేపా అమలు చేసిన పథకాలను కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ వివరించారు గాండ్లపేంట మండలం గాజులవారిపల్లి పాయకట్టు చామాలగొంది కురుమామిడి పంచాయతీల్లో వెంకటప్రసాద్ ప్రచారం చేశారు పరిగి మండలం శ్రీరంగరాజుపల్లి పంచాయతీలో పెనుకొండ కూటమి అభ్యర్థి సవిత రోడ్ షో నిర్వహించారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని 18, 19, 20వ వార్డులలో కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ప్రచారం నిర్వహించారు కూడేరు మండలంలోని పలు గ్రామాల్లో ఉరవకొండ తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ రోడ్ షో నిర్వహించారు బిడపనకల్లు మండలం పాల్తూరులో కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి ప్రచారం చేశారు కర్నూలులోని జోహరాపురంలో తెదేపా అభ్యర్థి టీజీ భరత్ ప్రచారం నిర్వహించారు విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో నటుడు హైపర్ ఆది కూటమి అభ్యర్థిని లోకం నాగమాధవి తరపున ప్రచారం చేశారు పశ్చిమ గోదావరి జిల్లా తను తెదేపా అభ్యర్థి ఆర్మిలి రాధాకృష్ణ ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు మహిళలకు అన్ని రంగాల్లో అత్యధిక ప్రాధాన్యతనిచ్చేది తెలుగుదేశం మాత్రమేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి అన్నారు ఎన్టీఆర్ మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యానికి కొనసాగింపుగా చంద్రబాబు లోకేష్ మహిళల సాధికారత కోసం కృషి చేస్తున్నారని చెప్పారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని స్త్రీ శక్తి లబ్ధిదారులు మహిళా మిత్ర డ్వాక్రా మహిళలతో బ్రాహ్మణి సమావేశం నిర్వహించారు గత ఎన్నికల్లో మంగళగిరిలో లోకేష్ ఓడిపోయినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని సేవలందిస్తున్నారని గుర్తు చేశారు సొంత నిధులతో 29 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు మీ అందరికీ తెలిసిందే గత 5 సంవత్సరాలుగా రాత్రి పగలు
నారా లోకేష్ గారు మంగళగిరిలో ఎంత కష్టపడ్డారో, ఏ గవర్నమెంట్ హెల్ప్ లేకుండా, వేరే వారి హెల్ప్ లేకుండా ఆయన చాలా శ్రమ పడుతూ ఇక్కడ ఎన్నో ప్రోగ్రాంలు ముందుకు తీసుకెళ్తున్నారు. అన్నా క్యాంటీన్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నారు. ఇక్కడ ఏవైతే ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ ఆపేసిందో చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నారు నారా లోకేష్ గారు. మన స్త్రీ శక్తి ప్రోగ్రామ్ ద్వారా ఎంతో మహిళలకి టైలరింగ్ లో, ఇంకా బ్యూటీ కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నాము. ఇప్పటికీ 32 సక్సెస్ఫుల్ బ్యాచెస్ పాస్ అయ్యాయండి. మీరందరూ ఒకటి ఆలోచించాలి, ప్రతిపక్షంలో ఉన్నా కూడా నారా లోకేష్ గారు మంగళగిరి ప్రజలకు, మహిళలకు ఇంత చేశారు. మీ ఎమ్మెల్యేగా ఆయన మంగళగిరిలో ఇంకెంత అభివృద్ధి మరియు సంక్షేమం చేయగలుగుతారు మీరే ఆలోచించాలి ఒకసారి. వైకాపాకు వీడ్కోలు పలికి తెలుగుదేశంలోకి చేరే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. భారీగా వలసలు కొనసాగుతుండటంతో పలుచోట్ల వైకాపా ఖాళీ అవుతోంది. గుంటూరు 13, 14 డివిజన్లకు చెందిన పలువురు వైకాపా నాయకులు గుంటూరు లోక్సభ తెదేపా అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య, విజయవాడ ఎంపీ కూటమి అభ్యర్థి కేశినేని చిన్ని సమక్షంలో వైకాపా శ్రేణులు తెదేపాలో చేరారు. టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు టైలర్లు కుటుంబ సభ్యులతో సహా తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. చందర్లపాడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్మారావుతో పాటు పలువురు కార్యకర్తలు సైకిల్ పార్టీలో చేరారు. విశాఖ జిల్లా భీమిలి 45వ వార్డు వైకాపా నాయకులు, కార్యకర్తలు కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు సమక్షంలో తెదేపాలో చేరారు. అనకాపల్లి జిల్లా పెద్దబొడ్డేపల్లిలో చింతకాయల అయ్యన్న పాత్రుడు సమక్షంలో పలువురు తెదేపాలోకి వచ్చారు. ఏలూరు జిల్లా కామవరపుకోటలో చంద్రబాబు జన్మదిన వేడుకల సందర్భంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రోషన్ కుమార్, ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ సమక్షంలో సుమారు 200 మంది వైకాపా నాయకులు, కార్యకర్తలు తెదేపాలో చేరారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో శ్రీశైలం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర రెడ్డి సమక్షంలో మున్సిపల్ వైకాపా కోఆప్షన్ సభ్యుడు తిరుపతయ్య, ఆయన కుమారుడు శివరామకృష్ణ వైకాపాకు రాజీనామా చేసి తెదేపాలో చేరారు. నంద్యాల ఎమ్మెల్యే తెదేపా అభ్యర్థి ఫరూక్ సమక్షంలో జిల్లా వైకాపా జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు తెదేపాలో చేరారు. ఆయనతో పాటు పెద్ద ఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు పసుపు కండువా కప్పుకున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం షేక్షానపల్లి ఎస్సీ కాలనీకి చెందిన 25 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి. అనకాపల్లి జిల్లాలో పోటీ చేస్తున్న వైకాపా అభ్యర్థులంతా సౌమ్యులు, మంచివాళ్లేనట. సిద్ధం పేరుతో రాష్ట్రమంతా ఎన్నికల ప్రచార యాత్ర చేస్తున్న సీఎం జగన్ తన బస్సులో మంచివాడు, సౌమ్యుడు అన్న సర్టిఫికెట్లను పెట్టుకుని తిరుగుతున్నట్టున్నారు. పార్టీ అభ్యర్థులందరికీ బీఫామ్ల కంటే ముందు ఆయన ఈ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. అనకాపల్లి నియోజకవర్గంలోని నర్సింగపల్లిలో శనివారం ఎన్నికల ప్రచార సభలో పార్టీ అభ్యర్థులను పరిచయం చేస్తూ అందరికీ మంచివాడు, సౌమ్యుడు అని కితాబిచ్చేశారు. ఈ 5 ఏళ్లలో ఆయా నియోజకవర్గాల్లో నాయకుల వ్యవహార శైలి, దందాలతో విసిగిన ప్రజలు సీఎం మాటలు విని అవునా, నిజమా అని ముక్కున వేలేసుకున్నారు. అందరూ సౌమ్యులే అయితే దాడులు, దౌర్జన్యాలు, దోపిడీలు, అక్రమాలు, అరాచకాలకు బాధ్యులెవరో సీఎం చెప్పగలరా అని ప్రశ్నిస్తున్నారు. యలమంచిలి నుంచి కన్నబాబున నిలబడతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, ఎప్పుడూ కూడా మంచి చేస్తాడు. కొద్దిగా అప్పుడప్పుడు మాటలు కటువుగా ఉన్నా మనసు మాత్రం వెన్నే. కన్నబాబన్నపై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. అభివృద్ధి చెయ్యలేదనో, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనో, ఏదైనా పథకం తమకెందుకివ్వలేదనో నియోజకవర్గ ప్రజలు ఎవరైనా ప్రశ్నిస్తే చాలు కన్నబాబు అగ్గిమీద గుగ్గిలమవుతారు. ఆయన నోటి నుంచి బూతులు ప్రవాహంలా వచ్చేస్తాయి. గట్టిగా మాట్లాడితే పళ్ళు పీకేస్తా అని బెదిరింపులకు దిగుతారు. అలాంటి కన్నబాబుకే సౌమ్యుడని సీఎం కితాబివ్వడంతో జనం ఆశ్చర్యపోయారు. మరి ఈ 5 ఏళ్లలో నియోజకవర్గంలో కరిగిన కొండలకు, మాయమైన మట్టికి బాధ్యులెవరో కూడా సీఎం చెప్పొచ్చు కదా అని ప్రజలు పెదవి విరుస్తున్నారు. అచ్యుతాపురం సెజ్లోకి కొత్తగా ఏ పరిశ్రమ వచ్చినా నిర్మాణ సామాగ్రి సరఫరా కాంట్రాక్టు ఇవ్వకపోతే పనులు అడ్డుకునేదెవరో, వివాదాస్పద భూములపై వాలిపోయేదెవరో సీఎం కాస్త కనుక్కొని ప్రజలకు వివరించి ఉంటే బాగుండేది. నర్సీపట్నం నుంచి గణేష్ నిలబెడతా ఉన్నాడు.
యువకుడు, ఉత్సాహవంతుడు, సౌమ్యుడు, మంచి చేస్తాడన్న నమ్మకం పూర్తిగా నాకుంది. మీ చల్లని దీవెనలు గణేష్పై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. ప్రతిపక్ష నేతలపై బండ బూతులతో విరుచుకుపడే గణేష్ ఎంత సౌమ్యుడో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. గిరిజనులు వ్యతిరేకించినా లెక్క చేయకుండా లేటరైట్ క్వారీల తవ్వకాలకు మార్గం సుగమం చేసిన వాళ్లెవరో గణేష్కు బాగా తెలుసని నియోజకవర్గ ప్రజలంటున్నారు. అనుచర గణంతో దందాలు చేస్తున్నవారు, ఇసుక, మట్టి యథేచ్ఛగా తవ్విస్తున్నవారు, కోవిడ్ సమయంలో ఆసుపత్రిలో మాస్క్ ఇవ్వలేదని అడిగిన ఎస్సీ వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్ను ఇబ్బందులకు గురిచేసిన వారెవరో గణేష్కు బాగా తెలుసునని, వారెవరో సీఎం కనుక్కొని చెబితే బాగుండేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చోడవరం నుంచి ధర్మశ్రీ అని నిలబడతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. నియోజకవర్గంలో తరతమ భేదాలు లేకుండా ఏ పనికైనా కమిషన్లు పిండేసే, ఇసుక, కంకర, మట్టి తవ్వకాల్లో వాటాలు నొక్కేసేవాళ్లెవరో ధర్మశ్రీకి బాగా తెలుసని స్థానికులంటున్నారు. నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వస్తూ సోదరుడితో అన్ని పనులు చక్కబెడుతున్న వాళ్లెవరో ధర్మశ్రీనే అడిగి చెప్పారని కోరుతున్నారు. పార్టీ కార్యకర్తల్ని, ఉద్యోగుల్ని బెదిరించి చిట్లు కట్టించుకుంటున్న వారి సమాచారమూ ధర్మశ్రీ వద్దే ఉందని అంటున్నారు. అవేంటో ముఖ్యమంత్రి తెలుసుకుని మాకు కూడా చెప్పొచ్చు కదా అని ప్రజలు అడుగుతున్నారు. పెందుర్తి నుంచి అదీప్ నిలబడతా ఉన్నాడు. పొట్టివాడైనా గట్టివాడు, మంచివాడు, సౌమ్యుడు, మంచి మనసు కూడా ఉంది. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అదీప్పై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితోనూ వేడుకుంటా ఉన్నాను. నియోజకవర్గంలో 5 ఏళ్లలో చెరువుల్ని కబ్జా చేసిన వాళ్లు, ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకుని దొంగపత్రాలు సృష్టించిన వారెవరో అదీప్కు బాగా తెలుసని అంటున్నారు. సింహాచలం దేవస్థానం భూములపై అనుచరుల ద్వారా కన్నేసిన వాళ్లెవరో అదీప్కు బాగా తెలుసని చెబుతున్నారు. ఆ వివరాలేంటో కాస్త ఆయన్నే అడిగి తెలుసుకొని చెప్పండి జగన్ అని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. మన అభ్యర్థిగా ముత్యాల నాయుడుని ఎంపీగా నిలబెడతా ఉన్నాము. మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తాడు. డిప్యూటీ సీఎంగా కూడా మీ బిడ్డ క్యాబినెట్లో గొప్ప పాలన ఇచ్చాడు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మరి రియల్టర్లతో జట్టు కట్టి దేవాదాయ భూముల్ని దోచుకున్నదెవరు? బినామీలను అడ్డుపెట్టుకుని నియోజకవర్గంలోని రోడ్లు, భవనాల కాంట్రాక్టు పనులన్నీ సొంతంగా చేసుకున్నదెవరు? శారదానదిలో ఇసుక మొత్తాన్ని అనుచరులకు అప్పగించిందెవరు? ఈ ప్రశ్నలకు జవాబులు ముత్యాల నాయుడి నుంచే తెలుసుకుని సీఎం తమకు చెప్పాలని స్థానికులు కోరుతున్నారు. మాడుగుల నుంచి నా చెల్లెలు అనురాధమ్మ నిలబడతా ఉంది. మంచి చేస్తుంది, మంచి చేయడానికి ముందుకొచ్చింది. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను. నియోజకవర్గంలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని చక్రం తిప్పుతోందెవరో, సెటిల్మెంట్లు చేస్తూ కోటపాడు మండలంలో డీపట్టా భూముల్ని గుప్పిట్లోకి తెచ్చుకున్న వారెవరో అనురాధకు బాగా తెలుసని ప్రజలనుకుంటున్నారు. నా విశాఖ అంటూ 5 ఏళ్లు కల్లబొల్లి మాటలతో కాలం వెళ్లదీసిన జగన్ నగరాభివృద్ధిని గాలికొదిలేసి విధ్వంసాలకు నిలయంగా మార్చారు. భూ కబ్జాలతో కోట్ల ఆస్తులను కొల్లగొట్టారు. గంజాయి రవాణాతో విశాఖను అరాచకాలకు అడ్డాగా నిలిపారు. నా విశాఖ అంటూనే నగరవాసులపై చెత్త, ఆస్తి పన్నుల భారం మోపుతూ ప్రజలకు శోకం మిగిల్చారు. సాగర నగరానికి ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కిన జగన్ మళ్లీ ప్రజలను వంచేందుకు మేమంతా సిద్ధమంటూ ఎన్నికల ప్రచారానికి అడుగు పెడుతున్నారు. విశాఖను జగన్ ఒక బంగారు బాతులానే చూశారు. అధికారంలోకి వచ్చి రాగానే విశాఖలో విలువైన ఆస్తుల్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టారు. గోపాలపట్నం రైతు బజారు, కప్పడారడలోని ఐఐటి, పాలిటెక్నిక్, రేసవు వాణిపాలెంలోని రెవెన్యూ క్వార్టర్స్, చినగదిలిలో డైరీ ఫామ్, సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయం, బక్కన్నపాలెం సెరికల్చర్, స్త్రీ శిశు సంక్షేమ భవన్, కిర్లంపూడి లేఅవుట్లోని పోలీస్ క్వార్టర్స్, ఇరిగేషన్, ఈఈ బంగ్లా, కార్యాలయం, సీఈఓ బంగ్లా, సర్క్యూట్స్ ఇలా ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి 28,200 కోట్ల రుణాలు పొందారు. ఈ రుణంలో ₹1 విశాఖ అభివృద్ధికి ప్రత్యేకంగా ఖర్చు చేశారా అంటే సమాధానం లేదు. ఆంధ్రుల హక్కుగా భావించే విశాఖ ఉక్కును ఆర్థికంగా ఆదుకోవడానికి చిన్నపాటి ప్రయత్నమూ జగన్ చేయలేదు. పైపెచ్చు 450 కోట్లు కుమ్మరించి బాగున్న పర్యాటక శాఖ భవనాలు కూల్చి
ఋషికొండపై విలాసవంతమైన రాజభవనాలు నిర్మించుకున్నారు. ఎన్టీపీసీని ఆనుకొని ఉన్న స్వయంభువరం గ్రామ ప్రజలు దుమ్ము ధూళితో తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లిందని, సమస్య పరిష్కరించాలని కోరినా ఫలితం లేకపోవడంతో ఎన్నికలు బహిష్కరించారు. ఆ సమయంలో పాండురంగాపురంలో రజకులకు ఇళ్లు నిర్మిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చి ఆ ఊసే మరిచారు. జోడుగుళ్లపాలెం జంక్షన్ వద్ద మత్స్యకారులకు వలలు అల్లుకునేందుకు షెడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన జగన్ సీఆర్జెడ్ నిబంధనల పేరుతో దాన్ని పక్కన పెట్టేశారు. విజయసాయిరెడ్డి మాత్రం బీచ్ కారిడార్లో యథేచ్ఛగా సీఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు. మరోవైపు నగరాభివృద్ధి పేరుతో విశాఖలో ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలు ఒక్కొక్కటి కూలిపోతున్నాయి. ఒక్కో బస్ బేకు 30 నుంచి 50 లక్షలు ఖర్చు చేసినప్పటికీ అవి నాసిరకంగా మారాయి. గంటల వ్యవధిలోనే జీవీఎంసీ ముందున్న బస్ బే ఒక్కసారిగా కుప్పకూరడమే ఇందుకు నిదర్శనం. ఆ తర్వాత 1,60,00,000తో ఎంపీ వైవి సుబ్బారెడ్డి చేతుల మీదుగా ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ రోజు గడవక ముందే కొట్టుకుపోయింది. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రావడంతో దాన్ని పునః నిర్మించాలని యత్నించి చివరకు పక్కన పెట్టేశారు. వీటన్నింటినీ గమనిస్తే జగన్ ప్రభుత్వానికి కూల్చడమే తప్ప కట్టడం చేత కాదంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలకు 6 నెలల ముందు శంకుస్థాపనలు చేస్తే అది మోసమని, అధికారంలోకి రాగానే శంకుస్థాపనలు చేస్తే అది చిత్తశుద్ధి అంటూ జగన్ పలుమార్లు నీతి వ్యాఖ్యలు పలికారు. ముఖ్యమంత్రి హోదాలో విశాఖకొచ్చిన జగన్ 2019లో ఒకేసారి జీవీఎంసీ, వీఎంఆర్డీఏకి సంబంధించి 905 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. వాటిలో కేవలం 130 కోట్లు మాత్రమే ఈ 5 ఏళ్లలో ఖర్చు చేశారు. దీంతో ఎక్కడి పనులు అక్కడ అసంపూర్తిగా నిలిచిపోయాయి. మరికొన్ని ప్రాజెక్టులను అసలు ప్రారంభించనే లేదు. తాజాగా ఎన్నికల కోడ్ ముందు జీవీఎంసీ పరిధిలో 1,500 కోట్ల పనులకు జగన్ శంకుస్థాపనలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన శంకుస్థాపనలకే నేటికి అతిగతి లేదని, అలాంటిది ఎన్నికల వేళ మరోమారు శంకుస్థాపనల పేరుతో జగన్ మోసం చేస్తున్నారని నగరవాసులు పెదవి విరుస్తున్నారు. తెదేపా హయాంలో విశాఖ మెట్రోకు సంబంధించిన ప్రణాళికలు చివరి దశ వరకు వచ్చాయి. ప్రభుత్వం మారడంతో అవన్నీ తలకిందులయ్యాయి. ఈ 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వ మెట్రో ప్రణాళికను డీపీఆర్ ఆమోదం దశలోనే ఉంచింది. అప్పట్లో 42.5 కిలోమీటర్ల మేర నిర్మించాలి అనుకుంటే వైకాపా ప్రభుత్వం దాన్ని 140.13 కిలోమీటర్లకు పెంచి హడావిడి చేసింది. మొదటి కారిడార్ నిర్మాణ పనుల్ని 2024కు పూర్తి చేస్తామని జగన్ హామీ ఇచ్చినప్పటికీ ఎన్ఏడి పై వంతెనకు అనుసంధానంగా నిర్మించాల్సిన ఆర్ఓబీ ఇంకా పూర్తవ్వలేదు. ఈ ప్రాజెక్టును గత తెదేపా హయాంలో ప్రారంభించారు. కైలాసగిరిని ప్రపంచ బ్యాంకు నిధులతో అభివృద్ధి చెయ్యాలని అప్పటి తెదేపా ప్రభుత్వం నిధులు తెచ్చింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ నిధులు మురిగిపోవడంతో పనులు చేయలేక చేతులెత్తేసింది. కైలాసగిరిపై అత్యాధునికంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్లానెటోరియం నిర్మించాలి అనుకున్నారు. కన్సల్టెంట్లను పిలిపించి ఆకృతులు సిద్ధం చేయించారు. స్థల పరిశీలన జరిపి ప్రభుత్వ అనుమతికి పంపించి వదిలేశారు. 4.5 ఏళ్ల కిందట సీఎం శంకుస్థాపన చేసినా దాన్ని పక్కన పెట్టేసి సైన్స్ సిటీ పేరుతో మరో ప్రాజెక్టును తెర మీదకు తెచ్చారు. కాపులుప్పాడలో చారిత్రక సందర్శనాలయం పరిశోధనా సంస్థకు వీఎంఆర్డీఏ స్థలాన్ని ఎంపిక చేసింది. ఆకృతులు సైతం సిద్ధం చేసి డీపీఆర్ని ఇటీవల ప్రభుత్వానికి పంపి మమా అనిపించింది. విశాఖలో 400 కార్లు, 600 ద్విచక్ర వాహనాలు నిలిపేందుకు వీలుగా బహుళ అంతస్తుల కార్ల పార్కింగ్ నిర్మాణానికి అప్పట్లో సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. వాస్తవానికి ఇది 2 ఏళ్ల కిందటే పూర్తి చేయాల్సి ఉంది. అయితే సాంకేతిక అంశాల్ని సాకుగా చూపడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్లో అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అభివృద్ధికి నిదర్శనం చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. ఏపీకి రాజధాని రావాలన్నా, అది మహానగరంగా అభివృద్ధి కావాలన్నా చంద్రబాబుతోనే సాధ్యమని కొనియాడారు. దీపం ఆయన చేసిన తెలంగాణకి ఎన్నో డెవలప్మెంట్స్ అన్ని ఎవరు మరవలేనిది. అలాగే రాబోయే రోజుల్లో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన తప్పకుండా మన సైకిల్ గుర్తు కోటేసి నెక్స్ట్ జూన్ 4న మనం మరో పెద్ద పండుగ, ఇప్పుడు ఎలాగో బాబు గారు బర్త్డే చేసుకుంటున్నామో ఆ రోజు తెలంగాణ అంతా కలిపి భారీ పండుగ జరుపుకోవాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నాము. ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్ జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల జరిగింది. ఇలాంటి డెవలప్మెంట్ వల్ల అమరావతి
పొరపాట్లు జరగాలి అని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకళ్ళకి 10 మందిని తీసుకొని వెళ్ళి ఓటు వేయించాలి. నెక్స్ట్ అధికారంలోకి వచ్చేటట్టుగా మనందరం కష్టపడి పనిచేస్తేనే మనం అనుకున్నది సాధించగలుగుతాం. ఇదే భావి భారత పౌరులకి మన జనరేషన్కి మనం ఇచ్చేటువంటి అమూల్యమైన బహుమతి. 4 రోజుల నుంచి కొత్త డ్రామా స్టార్ట్ అయిందండి. కత్తిపోటుతో ఎలా ఇదైందో మళ్ళీ కొత్తగా రాయితో అయిందని ఒక డ్రామా స్టార్ట్ అయింది. అది అందరికీ తెలిసిందే. ఎన్ని డ్రామాలు వేసినా ఏం చేసినా కానీ ఏపీ ప్రజలు మోసపోతే బాబు గారికి లాస్ ఏం రాదు. లాస్పై ప్రజలు బాబు గారికి ఇస్తే 100 డెవలప్ అవుతుంది, లేకపోతే సంఖ్యనాగిపోతుంది. ఇక్కడ కేసీఆర్ తాత ఎలా ఫామ్ హౌస్కి అంకితం చేశారో అక్కడ జగన్ కూడా జైలుకి అంకితం చేయాలి. అభివృద్ధికి నిర్వచనం అంటే అది చంద్రబాబు ఆయనకే దొరుకుతుంది. 43 ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీని అందరూ స్వాగతించి మళ్ళీ పునర్వైభవాన్ని సాధించాలనంటే తెలుగుదేశాన్ని అందరూ దగ్గరుండి గెలిపించాలి, భారీ మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మన తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు ఎంతో మేలు చేసి రియల్ ఎస్టేట్ కానీ ఐటీ సెక్టర్ కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ బాగుపడిన వాళ్ళే. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాగుపడ్డారు, టీడీపీ వాళ్ళు బాగుపడ్డారు. సో దాన్ని గుర్తుపెట్టుకొని మన ఆంధ్రప్రదేశ్ చాలా వెనకబడిపోయింది, బీహార్ కన్నా వెనకబడిపోయింది. దాన్ని మనం ముందంజలో తీసుకెళ్లాలి. దానికోసం ప్రతి ఒక్కడు టీడీపీ పార్టీకి ఓటేసి చంద్రబాబు నాయుడు అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.